నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్షు నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనము వృషభ రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో అధిక జ్యేష్ఠ మాసం జూన్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాస్త గురుబలం అనేది ఇక్కడి నుంచి తగ్గటం జరుగుతోంది. ద్వితీయం నుంచి తృతీయానికి వెళ్తున్నారు, కర్కాటకానికి. కాబట్టి వీరికి కొంత ఇబ్బంది ఉంటుంది. చేపట్టిన పని అతి కష్టం మీద పూర్తి చేయగలుగుతారు గడువులో. అంటే ఏదైనా సేల్స్ టార్గెట్స్ ఇలాంటి వాటికి ఉన్నా కూడా వారి ఉద్యోగాల్లో కూడా అలాగే ఉంటుంది. అలాగే మనం ఏదైనా పనులు చేసుకోవాలన్నా కొంత ఇబ్బందితో కూడిన పూర్తి అవుతుంది అని మనం చెప్పవచ్చు. అలాగే కొంత విమర్శలు కూడా వస్తాయి, ఇంటా బయట కూడా ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి కొంత పాజిటివ్నెస్గా ముందుకు వెళ్ళటం, ఎందుకంటే మనకి సమయం బాగోనప్పుడు అన్నింటా మనము సమన్వయం పాటించడం అనేది ఎంతైనా సరే మంచిది. అలాగే బంధుమిత్రుల సమావేశాల్లో పాల్గొంటారు. పిల్లల విషయాలు కూడా కొంత చర్చకు వస్తాయి. అంటే కొంత ఇబ్బందికరమైన వాతావరణం అనేది వస్తూ ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు కూడా కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైతే గత సంవత్సరం కొంత మనకి వీలుగా ఉన్నదో గురుబలం వల్ల అవన్నీ కూడా కొంత లేట్ అయ్యే అవకాశం అనేది ఇక్కడ కనబడుతున్నది. శని అత్యంత అనుకూలంగా ఉన్నారు ఏకాదశంలో. అలాగే రాహుకేతువులు డిసెంబర్ వరకు కూడా అనుకూలంగా ఉన్నారు. తదుపరి కొంత ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి నడిచే మహర్దశకు పరిహారం చేసుకోవటము, గురు ప్రీత్యర్థము చక్కగా శనగలు దానంగా ఇచ్చుకోవటం, గురువార నియమాలు పాటించటము, అలాగే దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకున్నట్టయితే వీరికి మంచిగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు.